Now I am going to discuss about the topic which is one of the pre-drone flying activities of resurvey, which is nothing but establishment of drone control points. ప్రజెంట్ మనం రీసర్వే కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి చేస్తున్నాం. అంటే ల్యాండ్ పార్సిల్ యొక్క ప్రతి కార్నర్ ఆర్ బెండ్ దగ్గర కోఆర్డినేట్స్ కలెక్ట్ చేయాలి. దీనికోసం మనం 2 మెథడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఒకటి గ్రౌండ్ బేస్డ్ మెథడ్. ఈ మెథడ్ లో డిజిపిఎస్ యూజ్ చేసి కోఆర్డినేట్స్ అనేవి కలెక్ట్ చేయాలి. అంటే రోవర్ ని ప్రతి పాయింట్ దగ్గర పెట్టవలసి వస్తుంది. సో ఇట్ ఈస్ టైం టేకన్ అన్నమాట. అంతేకాకుండా కొంచెం డిఫికల్ట్ టాస్క్ కూడా. ప్రతి పాయింట్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ రోవర్ ని ప్లేస్ చేసి అబ్జర్వేషన్ తీసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి ఏరియల్ ఫోటోగ్రఫిక్ మెథడ్. ఈ మెథడ్ లో డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. దీనిలో ఏంటి, ప్రతి ఈ చోట ఎర్త్ ని ఇమేజ్ రూపంలో క్యాప్చర్ చేస్తాం. చేసి ఫర్దర్ గా ఫోటోగ్రామెట్రిక్ టెక్నిక్స్ యూజ్ చేసి ప్రాసెస్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో మనకు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్? ఎర్త్ సర్ఫేస్ మీద ఏవైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ అంతేకాకుండా వాటి లొకేషన్ మనకి తెలిసి ఉండాలి. అలాంటి పాయింట్స్ ని మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అంటాం. అంటే ఏంటి, ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనకు కోఆర్డినేట్ తెలుసు, అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూస్ తెలుసు. వాటి ద్వారా మనం ఇమేజ్ ని జియో రిఫరెన్స్ చేసి దాంతో ఎంటైర్ ఏరియాని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ప్రతి ఏరియాలో ప్రతి పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అనేవి అప్టైన్ చేయగలుగుతాం. So these are called as ground control points. Next, what is the necessity of ground control point? Initial గా ఆ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని బేస్ చేసే డ్రోన్ ఫ్లయింగ్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఆ పాయింట్, ఆ ఏరియాలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని బేస్ చేసుకుని డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది. ఇప్పుడు స్పేషియల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో డ్రోన్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ పొజిషన్ ని డిటర్మైన్ చేయడానికి, అలాగే ఓరియంటేషన్ ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేయడానికి. అంటే ఇప్పుడు స్పేషియల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకున్న ఇమేజ్ లో ఒక కోఆర్డినేట్ 2-3 గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ పాయింట్స్ దగ్గర మనకి కోఆర్డినేట్స్ తెలుసు. సో ఆ కోఆర్డినేట్స్ తెలుసు కాబట్టి ఆ కోఆర్డినేట్స్ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేయడం వల్ల ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఓరియంట్ అవుతుంది. ఫోటోగ్రామెట్రిక్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఏరియల్ ఇమేజ్ మీద ఈచ్ పాయింట్ కోఆర్డినేట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల పొజిషనల్ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది మనం తీసుకున్న డ్రోన్ ఇమేజ్ కి. అంతేకాకుండా మనం డ్రోన్ తో తీసుకున్నదాన్ని రా ఇమేజ్ అంటాం. అండ్ దానిని ఎగ్జాక్ట్ గా మన స్పేషియల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేయడానికి, దానికి దీనికి ఉన్న రిలేషన్ అప్టైన్ చేయడానికి ఈ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇమేజెస్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏరియాకి ఈ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ పాయింట్స్ ని బేస్ అయ్యి డ్రోన్ ఫ్లై అయిన తర్వాత ఈ నోన్ కోఆర్డినేట్స్ ని యూజ్ చేసి మనం జియో రెఫరెన్స్ చేసుకుంటాం ఇమేజ్ ని. జియో రెఫరెన్స్ చేసుకున్నాక మనకి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అంటే ప్రతి పాయింట్ దగ్గర మనకి ఎక్కడైతే పాయింట్ కావాలో ఆ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అనేవి అప్టైన్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఒక 6 గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు దీస్ పాయింట్స్ ఎవ్రీవేర్ ఆన్ దిస్ బౌండరీ ఆర్ ఇంటర్నల్ గా ఈ ఏరియా లోపల వేర్ వీ నీడ్, ఎక్కడ మనకు కావాలో అక్కడ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని వాటి కోఆర్డినేట్స్ ని అప్టైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి వాట్ ఈస్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అండ్ దేర్ నెసెసిటీ అనేది అర్థమైంది. సో నెక్స్ట్ మనం ఎక్కడ ఈ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి మాక్సిమం అక్యురేట్ కోఆర్డినేట్స్ అనేది అప్టైన్ చేయొచ్చు ఆ పాయింట్ దగ్గర అనేది ఇంపార్టెంట్. ఫర్ దట్ ఇప్పుడు మనకి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అనేది కావాలి అంటే అక్కడ మనం జిపిఎస్ రోవర్ ని యాంటీనాని ప్లేస్ చేసి శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ద్వారా రిసీవ్ చేసుకుని ప్రాసెస్ అయ్యి మనకి కోఆర్డినేట్స్ అనేవి అప్టైన్ అవుతాయి. సో ఏంటి, ఇక్కడ మనకి ఆ సిగ్నల్స్ అనేవి ఫ్రీ ఫ్లో ఉండాలి. సో దట్ మనకి ఫ్రీ ఫ్లో కావాలి అంటే మనం తీసుకునే పాయింట్ ఓపెన్ టు స్కై అనేది ఉండాలి. అంతేకాకుండా దేర్ షుడ్ నాట్ బి అబ్స్ట్రక్షన్ ఫర్ 15 degrees altitude above the horizon. సో అబ్స్ట్రక్షన్స్ అది ఏమీ లేకుండా చూసుకోవాలి 15 degrees altitude వరకు. అండ్ నెక్స్ట్ మన దగ్గరలో ఎటువంటి రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్ కానీ వాటర్ బాడీస్ కానీ ఉండకూడదు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా అక్కడ ఉండకూడదు.
డీప్ వ్యాలీస్ లో కూడా మనం యాంటీనాని ప్లేస్ చేయకూడదు. బికాస్ మనం డీప్ వ్యాలీస్ లో యాంటీనా ప్లేస్ చేసినప్పుడు అది అంత విజిబుల్ గా ఉండకపోవచ్చు సిగ్నల్స్ కి. సో అంతేకాకుండా సిగ్నల్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్ లో ఎక్కువ అబ్స్ట్రక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీన్స్ ఇక్కడ చూసాం అనుకోండి, ఇక్కడ ఒక గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ అనేది ఉంది. సో ఇక్కడ జిపిఎస్ యాంటీనా ప్లేస్ చేశారు. సో శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అనేవి స్ట్రైట్ గా వస్తున్నాయి. ఓకే, ఇది ఈ రెండు చూస్తే స్ట్రైట్ గా వస్తున్నాయి కాబట్టి మనకి యాక్యురేట్ గా వస్తుంది. బట్ ఇక్కడ చూస్తే కొన్ని సిగ్నల్స్ అనేవి ఇక్కడ టాల్ బిల్డింగ్స్ అనేది ఉన్నాయి దీని చుట్టూరు. ఈ బిల్డింగ్స్ ని హిట్ చేసి మళ్ళీ ఆ సిగ్నల్స్ దీనికి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ సిగ్నల్ మల్టీపాతింగ్ అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాస్ లో ఏమవుతుంది, కొంత సిగ్నల్ అనేది ఇక్కడ మిడిల్ గా అబ్స్ట్రక్షన్స్ ఉంటే కొంత సిగ్నల్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు, అట్మాస్ఫియర్ పార్టికల్స్ ఇవన్నీ. సో దానివల్ల కొంత సిగ్నల్ లాస్ అనేది జరగవచ్చు. సో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కొంత సిగ్నల్ లాస్ జరిగి యాక్యురేట్ కోఆర్డినేట్స్ అనేవి రాకపోవచ్చు. సో దట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునే పాయింట్ క్లియర్ టు స్కై అనేది ఉండాలి. అలాగే అక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్, ట్రీస్, బిల్డింగ్స్ ఇవేం ఉండకూడదు. సో ఈ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడైతే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక స్టెప్ మన రీసర్వేలో. సో బిఫోర్ దట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఒక విలేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైన్ క్లియరెన్స్ చేసి దానికి విలేజ్ బౌండరీ డిమార్కేషన్ అనేది చేయాలి. ఆ డిమార్కేషన్ చేసిన తర్వాత మనకు ఆ విలేజ్ లో ఎక్కడెక్కడ ఆల్రెడీ సర్వే మార్క్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, రాక్ మార్క్స్, సర్వే మార్క్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నవి అనేది చూసుకోవాలి. సో ఏమైనా అవైలబుల్ గా ఉంటే వాటిని రీఫిక్స్ చేసుకుని వాటిని మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి సర్వే ఆఫ్ ఇండియా గ్రౌండ్ జిపిఎస్ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కి అనేది కూడా తీసుకోవాలి. సో వాటిని బేస్ చేసుకుని మనం ఏ మెథడ్ కి వెళ్ళాలి, ఎలా ఏ ఎస్ఓపి అనేది ఫాలో అవ్వాలి అనేది ఉంటుంది. సో ఓకే, మనకి ఏ పాయింట్స్ దగ్గర గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఐడియా వచ్చిన తర్వాత ఓకే అక్కడ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. అలాగే ఎన్ని గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేది మనకి విలేజ్ ఉండాలి, వీటి గురించి చూద్దాం. సో ఇవి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి గవర్నమెంట్ ఇచ్చింది. సో ఒక్క విలేజ్ వచ్చేసి మినిమం 4 to 6 గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాలి మనకి బెటర్ యాక్యురసీ అనేది రావడానికి. నియర్లీ ఒక 100 acres కి ఒక గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ ఉండేలా తీసుకుంటే బెటర్. సో ఆ ఏరియా మీద డిపెండ్ అయ్యి మనం ఎన్ని గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది చూసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం తీసుకునే టార్గెట్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, క్లియర్లీ విజిబుల్ గా ఉండాలి, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఉండాలి. అంతేకాకుండా టార్గెట్ కొంచెం పెద్దగా ఉండాలి. సో అంటే మనం తీసుకునే డ్రోన్ ఇమేజ్ లో అది క్లియర్ గా ఉండాలి. మనం ఒక డ్రోన్ ఇమేజ్ 120 meters ఆల్టిట్యూడ్ నుంచి తీసుకుంటున్నాం కదా, సో ఆ కండిషన్ లో కూడా మనకి పాయింట్ అనేది క్లియర్ గా విజిబుల్ గా ఉండాలి. సో దట్ మనం వైట్ వాష్ అనేది వేయాలి దానికి. సో వైట్ వాష్ వేయించిన తర్వాత డ్రోన్ ఫ్లై అయితే ఆ పాయింట్స్ అనేవి క్లియర్ గా విజిబిలిటీ ఉంటుంది ఇమేజ్ లో. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకి సర్వే మార్క్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో మన విలేజ్ లో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు. అదర్వైజ్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనుకుంటే, సపోజ్ కల్వర్ట్స్ కానీ, టాల్ బిల్డింగ్స్ కానీ, పంప్ షెడ్స్ ఇలాంటివి ఏమైనా ఆర్సీసీ స్ట్రక్చర్స్ ఏవి అంటే ఎక్కువ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. అలాగే రాక్ మార్క్స్, వీటిని ప్రిఫర్ చేసుకుని ఈ పాయింట్స్ దగ్గర మన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని దగ్గరలో ఒక ఆక్సిలరీ పాయింట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీన్స్ ఆ రెండింటి అంటే మన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ కి ఆ ఆక్సిలరీ పాయింట్ కి మధ్య ఇంటర్ విజిబిలిటీ అనేది ఉండాలి, ఇంటర్ కనెక్టివిటీ అనేది ఉండాలి. సో అలా ఇంకొక పాయింట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని దాని కోఆర్డినేట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే ఫర్దర్ గా మనం మన దగ్గర డిజిపిఎస్ కానీ కార్స్ కానీ ప్రతి టైంలోనే అవైలబిలిటీ ఉంటుందని లేదు కదా. సో అవైలబిలిటీ లేనప్పుడు మనము ఈటీఎస్ తో సర్వే చేయవలసి వస్తుంది. సో ఇన్ దట్ కండిషన్ ఈటీఎస్ తో సర్వే చేసినప్పుడు మనకు మినిమం నోన్ పాయింట్స్ అనేవి 2 known పాయింట్స్ ఉండాలి. సో ఫస్ట్ ఈస్ ఫర్ ఆక్యుపేషన్ పాయింట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ బ్యాక్ సైడ్.
సో దట్ ఆ కండిషన్ కూడా ఫేస్ చేయడానికి మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ దగ్గర ఒక ఆక్సిలరీ పాయింట్ కూడా పెట్టుకుని ఇంటర్ విజిబిలిటీతో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకే, సో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి ఇలా క్లియర్ గా విజిబిలిటీ ఉండేలాగా ఎగ్జాక్ట్ గా మార్క్ చేసుకుని ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే, మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు కోఆర్డినేట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూసుకుందాం. వాటిలో ఫస్ట్ మెథడ్ వచ్చి పీపీకే మెథడ్ అండ్ దెన్ ఆర్టీకే మెథడ్. ఫస్ట్ పీపీకే మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతాము అంటే, పీపీకే మెథడ్ అంటే పోస్ట్ ప్రాసెసింగ్ కైనమెటిక్స్ మెథడ్. ఈ మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతామంటే మనకి సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ అవైలబిలిటీని బట్టి మనం మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటే పీపీకే మెథడ్ అనేది ఫాలో అవుతాం. సో ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఆ పాయింట్స్ లిస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మొత్తం ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేది ఈ టేబుల్ లో ఉంది. టోటల్ స్టేట్ మొత్తం 183 గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి మనము మన జీసీపీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం ఈ సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ ని యూజ్ చేసి. సో అలా చేసినప్పుడు మనము జీపీఎస్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ జీపీఎస్ టెక్నిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ అనేది అవైలబుల్ యూజ్ చేసి మనము ప్రాసెస్ చేస్తాము, అది ట్రైలాటరేషన్. ఈ ట్రైలాటరేషన్ మెథడ్ యూజ్ చేసి మన కావాల్సిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అనేది అప్టైన్ చేస్తాం. సో ఈ మెథడ్ లో దీస్ 3 మనకి నోన్ పాయింట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా గ్రౌండ్ జీపీఎస్ పాయింట్స్ అనుకుందాం, అండ్ దిస్ ఇస్ ద గ్రౌండ్ కంట్రోల్ పాయింట్. మినిమం 2 ఉన్నా చేయొచ్చు. ఇంకొక థర్డ్ పాయింట్ ఎనీ ఫిక్స్డ్ పాయింట్ మనకి అవైలబుల్ గా ఉన్నా ఈ మెథడ్కి వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ద మనకి నోన్ పాయింట్స్. ఇక్కడ థర్డ్ పాయింట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఈ మెథడ్ లో ఏంటంటే మనకి ఇక్కడ మినిమం 3 పాయింట్స్ అనేది ఉంటుంది, అంటే 2 సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్. ఈ 3 పొజిషన్స్ లో అంటే 3 ప్లేసెస్ లో ఒకేసారి జీపీఎస్ యాంటీనా ఉంచి 2 అవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది తీసుకోవాలి కోఆర్డినేట్స్ కోసం. మినిమం 2 అవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావడం కోసం మనం 2 అవర్స్ అబ్జర్వేషన్ తీసుకుంటున్నాం. సో అట్ ద సేమ్ టైం అనేది అబ్జర్వేషన్ తీసుకోవాలి 3 పాయింట్స్ దగ్గర. సో ఇది గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ వాళ్ళు తీసుకున్నది. ఎక్కడ జీపీఎస్ ప్లేస్ చేశారో అదే అట్ దట్ టైం ఎక్కడైతే మనకి సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా జీపీఎస్ ని ప్లేస్ చేసి కోఆర్డినేట్స్ అనేవి సెలెక్ట్ తీసుకున్నారు. సో ఆ తీసుకున్న కోఆర్డినేట్ ని ఫర్దర్ గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ లో ప్రాసెసింగ్ చేసి అక్యురేట్ కోఆర్డినేట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఇలా పీపీకే మెథడ్ యూజ్ చేస్తాం. సో వాటి అవైలబిలిటీ లేవు, మన పర్మిసెస్ లో ఏమి సర్వే ఆఫ్ ఇండియా జీపీఎస్ పాయింట్స్ లేవు అన్నప్పుడు ఆర్టీకే మెథడ్ ప్రిఫర్ చేస్తాం. ఈ మెథడ్ లో ఏంటంటే డిజిపిఎస్ యూజ్ చేసి మనకి ఎక్కడైతే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ అనుకున్నామో అక్కడ ఇన్స్ట్రుమెంట్ ని పెట్టి మినిమం 2 అవర్స్ అబ్జర్వేషన్ తీసుకుంటాం. ఆర్టీకే మోడ్ లో పెట్టి మినిమం 2 మినిట్స్ అబ్జర్వేషన్ తీసుకుంటాం. అక్యురేట్ కోఆర్డినేట్స్ రావడం కోసం మినిమం 2 మినిట్స్ అనేది అబ్జర్వేషన్ తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న కోఆర్డినేట్ ని కేఎంఎల్ ఫైల్లో క్రియేట్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కి యూజ్ చేస్తాం అనమాట. అంటే డ్రోన్ ఫ్లయింగ్ కావచ్చు, అలాగే మన ఇమేజ్ ని జియో రిఫరెన్స్ చేయడానికి కావచ్చు, ఈ కోఆర్డినేట్స్ ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఆర్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అండ్ దేర్ యూజ్ and how to establish them. So thank you all.